అందరూ బాగున్నారా? నేను మీ సేవ హర్పిజన స్వాగతం. మీ అందరికి నమస్కారం. అయితే క్షేత్రాలకు వెళ్ళి దర్శించుకుంటూ ఉంటారు. ఏ ఏ పండుగ వస్తే ఆ పండుగను సెలబ్రేషన్ చేసేసుకుంటారు, లేదా అందరికీ భోజనాలు పెడతా ఉంటారు. అంటే ఈ క్రతువులన్నీ చేయొద్దన్న ఉద్దేశం కాదు. ఎన్నో పూజలు చేసి ఒకళ్ళని నిందిస్తూ ఉంటారు, ఎన్నో పూజలు చేసి ఒకళ్ళని బాధిస్తూ ఉంటారు, ఎన్నో పూజలు చేసి ఒకళ్ళని కోపిస్తూ ఉంటారు. 10 మంది కలిపి ఒకళ్ళని తొక్కుతూ ఉంటారు, లేదా 100 మంది కలిపి ఒకళ్ళని తొక్కుతూ ఉంటారు. నిజానికి ఇది వరకడ నలుగురు నడిచింది మాట, నలుగురు ఆడింది మాట, నలుగురు నడిచింది బాట అనేవారు. నేనంటాను, ధర్మంగా మాట్లాడింది మాట, ధర్మంగా నడిచింది బాట అంటాను. ఎందుకంటే ఇప్పుడు అధర్మం పెంచి పెరిగిపోయింది, ధర్మం ఒంటికాల మీద ఉంది. 10 మంది దుర్మార్గులు ఉంటే ఆ 10 మంది దుర్మార్గులు కలిసి ఒక ధర్మంగా ఉన్నవారిని తొక్కుతున్నారు, ధర్మంగా ఉన్న వాళ్ళని బాధ పెడుతున్నారు. ఈ 10 మందికి ఆ పాపం తలుగుతుంది, ఖచ్చితంగా తలుగుతుంది. ఈ ఒక్కళ్ళు పెద్ద బాధపడరు, అలా జరిగిన నష్టం పెద్ద ఎక్కువ కాదు. నేను అదే అంటున్నాను. గుళ్ళ దగ్గరికి లక్షలు ఇస్తున్నారు, కిరీటాలు చేయించేస్తున్నారు, లేదా బంగారాలు పెట్టేస్తున్నారు. నాకు చిత్రం అయిపోతుంది. వాళ్ళ తెల్లారులైతే ధర్మంగా ఉన్న వాళ్ళని బాధ పెడుతూ ఉంటారు. నేను స్వామిని అందుకే ఒక్కొక్కసారి అంటూ ఉంటాను, స్వామి నీకు కూడా ధర్మంగా ఉన్న వాళ్ళు నచ్చరా స్వామి? దుర్మార్గంగా ఉండి లక్షల మందికి భోజనాలు పెట్టాలా, లేదా ఇతరులని దూషించి, ఇతరులని బాధించి, ఇతరులని హింసించి, ఇతరులని తొక్కి నీకు బంగారు కిరీటాలో వెండి కిరీటాలో చేయించాలా స్వామి అని అడుగుతూ ఉంటాను స్వామిని. నాకు ఏదైనా కష్టం ఇస్తే నేను ఇలాగే మాట్లాడుతూ ఉంటాను స్వామిని. ఒకానొక నాడు అలాగే నువ్వు తింటావా కోటనా అందంట శివుడిని ఒక భక్తురాలు. ఎందుకు అయిపోతుందంటే చొరవ. స్వామితో మనం మన బాధని చక్కగా వెళ్ళగట్టుకోవచ్చు. ఓర్పు పట్టలేనప్పుడు తర్వాత మళ్ళీ ఆ బాధించింది కూడా భగవానుడని రియలైజ్ అవుతాం. నేను అలాగే ఎన్నోసార్లు రియలైజ్ అయ్యాను. మీరు కూడా అలా ఎప్పుడైనా అయినట్టయితే నేను చెప్పింది కూడా సత్యం ప్రసాద్ అర్పించండి.